హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. చెట్టుకి ములక్కాయలు బాగానే కాస్తున్నాయి. నాకు రోజుకొకటి అట్లా వస్తుందన్నమాట. రోజు కూరలో ఏం వండుకుంటాము? ఇగో ఇప్పుడు ఒక 2 ములక్కాడలు అయితే కోసుకొచ్చాను. ఒక ములక్కాడ కోసి సూప్ చేద్దాం అనుకుంటున్నాను. ములక్కాడ సూప్ చేసుకొని వేడివేడిగా తాగొచ్చు కదా ఈవినింగ్ టైంలో. ఈ టీలు కాఫీలు తాగే టైంలో అవి లేకుండా ఇలాంటివి ఏదైనా సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మన ఇంట్లో కాసిన ములక్కాడ. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకుందాం. దానికి ఏమేమి వేస్తానంటే, ఇప్పుడు సూపు కదా, సూపుకి కావాల్సింది ఇందులో ములక్కాడ ముక్కలతో పాటు స్వీట్ కార్న్ కూడా కొంచెం గింజలు వేసి కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ రానిచ్చేద్దాం. తర్వాత సూపుకి ఒక చిన్న క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బల్ని ముక్కల కింద కోసుకున్నాను, కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇది ఉడికించేసుకుందాము. ములక్కాడిని ఉడికించుకొని ములక్కాడిని స్వీట్ కార్న్ని కలిపి 2 కలిపి ఉడికించేద్దాం. తర్వాత సూప్ చేసుకుందాం ఆ నీళ్ళతో. చూసారా, ములక్కాడ ముక్కలు అలాగే స్వీట్ కార్న్ 2 కలిపి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దాన్ని కొంచెం చల్లారనిచ్చుకుందాం. ముక్కల్ని గుజ్జు తీసుకోవాలి కదా అందులో నుంచి. ఉడికిపోయినాయి కదా, బాగా ముక్కలు ఉడికినాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలాగా తీసుకుంటే కొంచెం చల్లారుతాయి. చల్లారిన తర్వాత దీని లోపల ఉన్న గుజ్జు అంతా తీసేద్దాం. ఈ లోపల మనము చిన్న గిన్నె పెట్టుకొని, ఇది చల్లారుతూ ఉంటుంది, ఒక పక్కన పెట్టుకుందాం. గిన్నె పెట్టి కొంచెం వెన్న వేసుకుందాం దీనిలో. ఇప్పుడైతే ఒక్కొక్కటికి కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, మనం క్యారెట్, క్యాబేజీ, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసి కొంచెం కలిపేద్దాం. ఆ వెన్నలో వేగితే భలే మంచి వాసన వస్తుంది. బాగా వేగనిద్దాం. ఇప్పుడు ములక్కాడ స్వీట్ కార్న్ ఉడికిన వాటర్ ఉంది కదా, ఇందులో వేసేద్దాం. ఇది అల్లం ఇవన్నీ వేగిపోయినాయి, వేసేద్దాం. అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం. ఇది ఒక 2-3 మనుషులకైతే వస్తుంది. ఇది ఉడుకుతుంటుంది కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టిన వీటిల్లో గుజ్జు తీసేద్దాం. చూసారా, ములక్కాడ ముక్కల్ని ఇలాగ విడదీసేసాం కదా, దీని లోపల గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జుని ఇట్లా తీసుకోవాలన్నమాట. మనం ఆ పిప్పి ఏమీ రాకుండా ఇది ఓన్లీ గుజ్జు ఒక్కటే తీసుకోవాలి. ఇట్లా ఇవన్నీ కూడా ఇలా తీసేద్దాము. ఇదేమో సపరేట్ చేసేద్దాం. లోపల దీనికి సరిపడే ఉప్పేసి మరగనిద్దాం. ములక్కాడ నుంచి ములక్కాడ గుజ్జుని సపరేట్ చేసాం కదా, చూసారా, ఈ పిప్పిని వేరే తీసి గుజ్జుని మాత్రం మనం ఈ మరిగే వాటర్లో, వాటితో పాటు ఇది కూడా ఉడికిపోవాలన్నమాట. ఐరన్ అంటే ములక్కాడ చాలా మంచిది. ఈ ములక్కాడ సూపు కూరల కన్నా కూడా చాలా మంచిది. సూపు కింద చేసుకుంటే మనం టీ టైంలో టీలు అవి తాగకుండా ఇలాంటి సూపులు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలా కొంచెం సేపు ఉడకనిద్దాం, మూత పెడదాం వారంపుగా. చూసారా, ఇది బాగా ఉడికినాయి కదా ముక్కలన్నీ. ఇలా ముక్కలు ఎక్కువ ఉండాలి. మనకి ఏదైనా వెజిటేబుల్స్, బీన్స్ అవి కూడా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఈ ముక్కలతో తీసుకొని సూపు తాగుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కొంచెం చిక్కగా రావాలంటే మనం మొక్కజొన్న పిండింది, కార్న్ పౌడరు 1 స్పూన్ వేసి ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. సూపు బాగా తయారవుతుంది అన్నమాట. మొక్కజొన్న పిండిని వాటర్లో వేసి కలిపాను, ఇందులో వేసేద్దాం. ఇప్పుడు సూప్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. వేడిగా మనం ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి. ఫైనల్ మిరియాల పొడి, కొత్తిమీర ఇలా కొంచెం ఉడకనిద్దాం, చిక్కదనం వస్తుంది. సూపు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకుందాం. వేడైనా పర్వాలేదు, వేడి మీద కూడా నిమ్మకాయ రసం పిండుకుంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండుదాం. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది సూపు. చూసారా, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలాగే ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుందాం. అప్పుడు ఆ సూప్ ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఏ కూరగాయలు అయినా కానీ కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ని కలిపి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ములక్కాడలు ఉన్నాయి నా దగ్గర, చేసుకున్నాను. ములక్కాడ చాలా మంచిది, ఉంటే కూడా చేసుకోవచ్చు. అదేం పెద్ద కాస్ట్లీ ఏం కాదు, ఒకటి తెచ్చుకొని చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలాంటి రెసిపీలు మరిన్ని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. చేసి చూపిస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. వేడిగా ఇలాగా సూప్ తీసుకొని ఆ ముక్కలు ఉన్నాయిగా, ముక్కలతో పాటు తీసుకొని తాగుతూ ఉంటే
చాలా చాలా బాగుంటుంది స్నాక్స్ టైంలో. స్నాక్స్ ఏమైనా తిని వేడివేడిగా సూపు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ సూపే కదా అడుగుతాము, అలాంటిది బెస్ట్ సూప్ ఇది ములక్కాడ సూప్. అందరూ ట్రై చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోలు మీకు చేసి చూపిస్తూ ఉంటాను. రెసిపీలు, సూపులు అన్నీ కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే, బాయ్ బాయ్.